స్టాప్ స్టాప్ స్టాప్. ఏంట్రా మనం ఇంట్లో నిద్రపోతున్నాం కదా, వీడేరియాకి ఎలా వచ్చారని ఆలోచిస్తున్నావా? నేను నీ మీద నా ఫోకస్ మొత్తం పెట్టాను. నా ఫ్రీక్వెన్సీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇదేమీ కల కాదు, నిజం. ఇదేంటి బ్లాక్ మ్యాజిక్? నో, దట్స్ మై ట్రూ లవ్. అది నీకు ఉండడం వల్లే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. లవ్వా? ఏ అమ్మాయికి కాళ్ళ మీద పడేవాడు ఏడ్చేవాడు నచ్చడు. పోనీలే పాపమని ఆ రోజు లవ్ కంటిన్యూ చేసినందుకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని అనుమానించావు కదా. ప్రేమించే అమ్మాయిని అబ్బాయిలు సందేహించారంటే వాళ్ళ మీద పొసెసివ్ గా ఉన్నారని, వాళ్ళని బాగా లవ్ చేస్తున్నారని అర్థం. సందేహపడితేనే అది ట్రూ లవ్. ఇంటికి వచ్చి తప్పుగా ప్రవర్తించావే, అందుకు డిక్షనరీలో ఏంటి అర్థం? నీ లాజిక్ లో నేను చెడ్డవానైతే నువ్వు చెడ్డదానివి. నీ డైరీ నుంచి చించేశాను. జూన్ 21వ తేదీ. అసలు ఏం జరిగిందో గుర్తుకొచ్చిందా? ఒళ్ళంతా తడిచిపోయింది, చలి పుడుతుంది. ఈ టైంలో ఆకాశంలో ఒక ఉరుము ఉరిమితే అప్పుడు అతను నన్ను గట్టిగా హక్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మాయిల నడుం చూస్తేనే ఈవిటీజింగ్ అని కంప్లైంట్ చేస్తారు. మీరు మాత్రం మమ్మల్ని ఎక్కడెక్కడో చూస్తున్నారు. ఇంతవరకు ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి మీద కంప్లైంట్ చేశాడా, లేక పోలీసులు ఎవరైనా అమ్మాయిల్ని అరెస్ట్ చేశారా? అబ్బాయిలందరూ ఆ లెవెల్ కి బ్రాడ్ మైండెడ్ గా ఉన్నారు. అమ్మాయిలు కాబట్టి తల దించుకుని నడుస్తారు, కానీ కళ్ళన్నీ ఆ అబ్బాయిల మీదే. ఏది కాదని చెప్పండి చూద్దాం. దిస్ ఇస్ ద లిమిట్. నాకు కూడా అనిపించింది, కాదని చెప్పను. నేను చెడ్డదాన్ని, కానీ నన్ను పెళ్లి చేసుకోబోయేవాడైనా మంచివాడై ఉండాలి. గుడ్ బై. రండి మంచివారు రండి. ఆ అమ్మాయి తన కొండనాలకు కనపడేంత బూతులు తిట్టినట్టుంది నిన్ను. రే ప్రతియోడు సెల్ ఫోన్ లో సీక్వెన్స్ దొరక్క తిరుగుతుంటే వీడేంట్రా అంటే మైండ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాడు. నిన్ను కంట్రోల్ చేసే మైండే నేనే. నన్ను దాటి నువ్వు ఏమీ చేయలేవు. టోకన్ నంబర్ 17. హలో, సెక్యూరిటీ అంటే బయట నిలబడాలి, ఇక్కడ కూర్చున్నావేంటి? మేడం, నేను పక్కాపీ సెక్యూరిటీని. బ్యాంక్ లో డబ్బు తీయడానికి వచ్చా. టోకెన్ నెంబర్ 19 వెయిట్ చేయమన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నా. హాయ్ కవిత. హాయ్. ఏంటి ఫ్రీక్వెన్సీయా? ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను తలుచుకోలేదు. నేను టెన్షన్ లో ఉన్నాను, బయలుదేరు. నువ్వు టెన్షన్ పడటమే కాక నీ చుట్టూ ఉన్న వాళ్ళని టెన్షన్ పెడుతున్నావు. టోకన్ నంబర్ 18. పైకిలే. ఎందుకు? నేను గట్టిగా అరిచి బూతులు తిట్టకముందే పైకిలే. నౌ ఐ గాట్ ఇట్. నా కంటికి కనిపించేదంతా కరెక్ట్ గానే ఉంది. నా కంటికి కనిపించినది అదేంటంటే, నువ్వు రీసెంట్ గా కొనుక్కున్న ఇన్నర్ వేర్ టైట్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఆ ప్రెషర్ లోనే నువ్వు టెన్షన్ పడి ఇక్కడున్న వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్నావు. నువ్వెలా కనిపెట్టావు? అది టోకన్ నంబర్ 19. స్నానం చేసేటప్పుడు తొంగి చూశాను. అలా అయినా కూడా రోడ్లో వెళ్లేవాడికి నా గురించి ఎందుకు బాధ? నా షర్ట్ పాకెటేగా చిరిగింది. నా ఇన్నర్ వేర్ టైట్ గా ఉండడానికి నీ పాకెట్ చిరగడానికి ఏంటి సంబంధం? ఉంది. ఎవరా బుద్ధి లేనాడో పార్కింగ్ లో బండి పెట్టాడో? ఈ బండి ఎవరిదో తెలిస్తే ముక్కలు ముక్కలు. సరోజ బండి వల్లేనా? అందుకే చిరిగింది. ఇంత టైట్ గా వాచ్ చేస్తున్న నా లవ్ ఎంత వెయిట్ అర్థమైందా? నీ నరిచి గోలు చేసే ముందే పారిపో. మంచినీళ్ళు తాగు, చల్లబడుద్ది. ఈ బల్బుకి డైలాగులు అవసరం లేదు. నీ లవరు వేడి పార్టీ, హిందీ వాడేమో 3 పార్టీ. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది. రుప్పు తెర్ర మస్తానా అని పాడతాడు, నువ్వు గ్రూప్ డాన్స్ ఆడతావు.
చచ్చా, అటువంటిదేమీ జరగదు. వర్షానికి క్రికెట్ మ్యాచ్ జరగదు, ఇలాంటి గిల్మ మ్యాచ్లు జరుగుతాయి. ఏం పట్రా, అమ్మో నాకెన్నో నొప్పిగా ఉంది. నీ టికెట్ లో ఇంకొకటి ట్రావెల్ చేస్తున్నాడు, తప్పని చెప్పడానికి టీటీఆర్ కూడా లేడు. అనవసరంగా నన్ను భయపెట్టద్దు. వర్షం పడితే మూడుస్తుందా? ఖచ్చితంగా ఈ వర్షానికి పక్క స్ట్రీట్ కే వెళ్ళుంటారు, ఎందుకంటే అక్కడే ఆటోలకి పట్టి చూసి టింకరింగ్ చేసే కొట్టుంది. ఆ చీకట్లో ఆ హిందీవాడు నీ లవర్ కి పట్టి చూసి టింకరింగ్ చేస్తాడు. నా ఒక్కడికి మాత్రమే ఎందుకు దేవుడు ఇన్ని ట్విస్ట్లు ఇచ్చాడు? నువ్వు గనక నీ మనసు చెప్పినట్టు, అంటే నేను చెప్పినట్టు విన్నావంటే ఆ ట్విస్టే నీకు ఫేవర్ గా మార్చచ్చు. ఎలా? నీ లవర్ నీకు పంపించిన అలాంటి ఇలాంటి మెసేజ్లన్నీ ఆ హిందీ వాడికి ఫార్వర్డ్ చేసేస్తానని భయపెట్టు. భయపెడితే? అయ్యో వద్దండి, మీరు ఏం చెప్పినా నేను వింటానండి అని చెప్తుంది. ఏం చేయమని చెప్పాలి? నైట్కి రవ్వ ఉప్మా చేయమని చెప్పు. వెంటనే వెళ్ళి తను బెదిరించు. పిడుగు అక్కర్లేదు, వర్షం అక్కర్లేదు, మండే ఎండున్నా ఒక మనిషికి చెయ్యిగా ఉండొచ్చు, కాలుగా ఉండొచ్చు, నాలిగ్గా ఉండొచ్చు, ముక్కులా ఉండొచ్చు, మెదడుగా ఉండకూడదు. బ్రెయిన్ తినేస్తున్నారా బాబోయ్. హాయ్ సరోజా. హాయ్. Hi. షీఈ్ మై ఫ్రెండ్. Okay. కెన్ ఐ టాక్ టు హర్ 2 minutes alone? Yeah, sure. I've seen you somewhere. Have we met before? No. But your face is familiar. Oh. Okay, anyway, you please carry on. నన్ను ఉడికించడానికి ఇదంతా చేస్తున్నావు? నన్ను చూడడం, వాడితో క్లోజ్ గా. మన మధ్య ఏ బంధం లేదు. నేను చూస్తేనే నా గుండెని ఓ పెద్ద స్థుతితో కొడుతున్నట్టుంది. ఇప్పుడు ఇతన్నే లవ్ చేస్తున్నాను. నీలాంటి ఒక వెధవని మర్చిపోవడానికి 8 సెకండ్లు చాలు. నువ్వు నా మనసులో లేవు, ఇతనే ఉన్నాడు. బయలుదేరతావా? వింటుంటేనే మండిపోతుంది. 1 minute. I have a small surprise. చూస్తుంటే మతి పోతున్నట్టుంది కదా. ఇవన్నీ చూపించి బెదిరిస్తావా? అలా చేయమని చెప్పి నాలో ఉన్న చెడ్డోడు చెప్పాడు. ఓకే. ఎలా ఉంది? ఇక పైన నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయ్యో, నువ్వు ఇంత మంచోడివా? నాకు తెలియకుండా పోయిందే. ఎప్పుడైతే ఒకతను తను మంచోడు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడో అతనే చాలా చాలా చెడ్డవాడు. అవును, నాకు ఎంజీఆర్ లాంటి మంచివాడు వద్దు, నమ్మియార్ లాంటి చెడ్డవాడు వద్దు. మధ్యలో ఉండే జమ్ని గణేషన్ చాలు. హే, వర్షం ఆగిపోయింది. హే రోహిత్, లెట్స్ గో. Yeah. బాయ్. బాయ్. See you soon. బాయ్. బాయ్. రామ్, బాయ్. బాయ్. రామ్, బాయ్.